ఉమా గురించి చెప్తే చాలా ఉంటాయి. ఉమా కెమెరా ముందు, కెమెరా లేనప్పుడు. ఈ అమ్మాయిలు అయితే మంచిగా చెట్టు కింద హాయిగా బీల్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అడుగు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ జీవన్ భట్టు బ్లాగ్స్. ఈ వెనక ఐస్ క్రీమ్ తింటున్న అమ్మాయి మా హీరోయిన్. ఆ ఎక్స్ప్రెషన్, ఆ లుకింగ్ కూడా ఎట్లుందో వేరే ఉందిగా అట్లనమాట. మొత్తానికి అయితే ఇలా ఉమాతోని అప్పుడెప్పుడో 2 మిలియన్ 3 మిలియన్ సాంగ్ చేసినాక మళ్ళీ ఇయర్ని చేస్తున్నాం అనమాట. చాలా గ్యాప్ వచ్చింది. ఈరోజు ఛానల్ వచ్చేసి వైఎన్ వీడియో తీస్తుంది ప్రశాంత్. అట్లా వైఎన్ ట్యూన్స్ యూట్యూబ్ ఛానల్కి సాంగ్ చేస్తున్నాం అనమాట. సాంగ్ పాడతాయేమో. గణేష్ అన్న సాంగ్ రాసింది వచ్చేసి గణేష్ అన్న. గణేష్ అన్న కూడా ఛానల్ ఉన్నది. ఛానల్ పేరు లక్కీ ఫోక్ బ్యాండ్ అన్న. ఈ సాంగ్ అయితే అన్న రాసిండు. ఒకసారి అన్న కొంచెం సాంగ్ వాడతాడు ఇప్పుడు. ఈ సాంగ్ వచ్చేసి నాన్నకు ఫేవర్ ఉంటుంది. కష్టపడి పెంచిన నాన్నను టీనేజ్ రాగానే లవ్ మూవీలో పడి ఎంత ఇబ్బంది ఎదుర్కొంటారో అదే రాసినాము. నాగలక్ష్మి పాడింది, సింగర్ నాగలక్ష్మి. నాన్న నువ్వేగా నాకు ప్రాణము, ఈ జన్మేను నాకిచ్చిన సక్కని వరము, నువ్వే లేకుంటే నే లేననే నిజము, ఈ జగమంతా ఎరిగినట్టి నిత్య సత్యము, ఏమిచ్చి తీర్చుకుందు నాన్న ఇక నీ రుణము, కనిపించినావయ్య నాపై కరుణామృతము. ఇట్లుంటుంది సాంగ్. విన్నారుగా, చాలా బాగుంటుంది. సాంగ్ లిరిక్స్ అనేది అద్భుతంగా ఉన్నాయి. సాంగ్ అయితే చాలా హైలైట్ ఉంటుంది. అన్న ఛానల్ పేరు వైఎన్ ట్యూన్స్ యూట్యూబ్ ఛానల్లో త్వరలో రిలీజ్ కాబోతుంది. ఆ కింద డిస్క్రిప్షన్ ఛానల్ లింక్ కూడా పెడతాను. అక్కడ నుంచి సాంగ్ లింక్ పెడతాను. అక్కడ నుంచి సాంగ్ కూడా చూడొచ్చు. మిస్ కాకుండా సాంగ్ చూడండి. ఆయన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంత ఎత్తుంటే వెనకాల మా హీరోయిన్ ఏం చేస్తుందో చూడుర్రి. ఎంత అట్లేనా? ఇవన్నీ దాకా ఎట్లా తిన్నావు చెప్పు పద్ధతిగా. కెమెరా వచ్చిన తర్వాత ఎట్లా తిన్నావు? కెమెరా ముందు, కెమెరా లేనప్పుడు. మా సాంగ్లో ఈయనని ఏం పేరు? మహేష్ గౌడ్. ఇంతకుముందు చేసినా షార్ట్ ఫిల్మ్ చేసినా. ఇది ఫస్ట్ సాంగ్ అన్నమాట. హీరో మంచిగా గ్లామర్గా దిట్టంగా మంచిగా ఉన్నాడు. హీరో కూడా సపోర్ట్ చేయండి మంచిగా. ఓకేనా? రైట్. నీకు ఎట్లున్నాయి ఫీలింగ్? ఎట్లున్నాయి? బాగుందా? మంచి ఫీలింగ్ ఉందండి. కమ్ టు యూ హీరోయిన్ ఉమా. ఉమా దొడ్డుగా ఉండే, మొన్ననే బక్కగా అయింది రీసెంట్గా. బక్కుమా నిన్న నైట్ చెప్పినాము సాంగ్. నైట్ నుంచి ఇప్పటి వరకు బక్కగా అయిపోయింది. నైట్ మొన్న నుంచి వారం రోజులే సాంగ్ పంపించి, సాంగ్లో బక్కగా కావాలంటే బాగా జిమ్ పోయి ఎక్సర్సైజ్ చేసి బక్కగా అయిందనమాట. మన ఎవరు ఆయన పేరేమో ఉండే విక్రమ్, హీరో విక్రమే ఆ సినిమాలకు క్యారెక్టర్ తగ్గట్టు ఇట్లా అవుతాడని విన్నా. కానీ ఫస్ట్ టైం ఫోక్లా సాంగ్ తగ్గట్టు ఇట్లా అవుతాడని ఫస్ట్ ఉమానే నిరూపించింది. ఉమా గురించి చెప్తే చాలా ఉంటాయి. ఉమా మంచి పర్సన్. అంటే నా పర్సనల్గా నాకు ఉమా అంటే చాలా అభిమానము. ఎందుకంటే గుడ్ గర్ల్, చాలా గుడ్ గర్ల్. మంచి మంచి కథలు కూడా చెప్తుంది. అండ్ గ్యాప్ దొరికితే పడుకుంటుంది మంచిగా. మామూలుగా అందరూ ఏంటంటే గ్యాప్ దొరకకుండా ఫోన్ ఎప్పుడు పడుతున్నామని చూస్తారు. కానీ అట్లా కాదు. ఉమాది గ్యాప్ దొరికిందంటే కొంచెం రెస్ట్ తీసుకుంటుంది. మళ్ళీ టేక్ అంటాను టచ్ చేస్తుంది.
విషయంలో నాకు చాలా ఇష్టం ఇంకా ఉమా. అద్దు అమ్మా ఏంటి ఏమో అది, అమ్మా ఏంటి ఏమో అది బాదాం కుల్ఫీ. కచ్చా బాదాం కవర్ తీసేసినావా? కవర్ తీసుకుంటాయని ఇట్లా పెట్టాగానే పాడే ఇంకోటి తీసుకో కావాలండి. ఎవరైనా తింటారా ఇంకా? ఇంకోటి తింటావా? మా ప్రొడ్యూసర్ ఐస్ క్రీమ్ కొనిచ్చింది అందరికి. ఒక కవర్ వాళ్ళదేదో. ఇదేంటిది? ఏం ఐస్ క్రీమ్? రెండులకు అందరూ అలసిపోయినామని ఇప్పుడే ఐస్ క్రీమ్ కొనిచ్చింది అందరికి. ఓకేనా? ఇక ఆమె తీస్తుంటే నువ్వు ఇట్లా పెట్టు. ఓకేనా? రెడీ? నీది నువ్వు. మన సాంగ్కి డైరెక్షన్ వచ్చేసి ప్రశాంత్ అన్నమాట. మళ్ళీ నేనే మమ్మల్ని ఇడిచిపెట్టి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. అందరు వేరు, డ్రెస్ చేంజ్ అని, నీళ్ళు అత్త అని, టిఫిన్ చేసేస్తామని అందరు వేరు. ఆఖరికి మిగిలిపోయిన అట్లా. ప్రశాంత్ ఇంకా చెప్పాలనే ఎండకు ఎట్లుంది? ఎండలు దారుణం కొడుతున్నాయి. దారుణం అంటే దారుణం. నువ్వు డిఏ సాంగ్లు ఎట్లా చెప్తున్నావు మరి? ఇంత ఎండలా? లేదు, మాకు ఒక టైమింగ్ పెట్టుకుంది. మార్నింగ్ 6 to 10, తర్వాత 3 to 6 ఈ టైమింగ్స్లో సెట్ చేసుకుంటాం. లేదు మనకి ఇబ్బంది అవుతుంది, ఇంకా అయితే లేదు అని అంటే ఇక తప్పదు. ఎండకు కొట్టుడు. మొన్న అయింది, 2 పిల్లలకు కాళ్ళకు మొత్తం ఏమంటారు బొబ్బల ఎర్ర ఏమన్నా పొక్కులు వచ్చినాయి, ఊపినాయి కదా పొక్కులు. ఘోరంగా అయింది. 2 అమ్మాయిలు అంటే ఫోక్ సాంగ్స్ అంటే చెప్పులు వేసుకోకుండా చేస్తారు అన్నట్టు. ఆప్షన్ ఉంటుంది, కాకపోతే ఇక మనం రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి వాళ్ళకి అట్లా అయింది ఘోరంగా. తప్పుతలేదు. అండ్ ఇక డిఓపీలకు వీళ్ళకు అయితే సుక్కలే. పాయింట్లో కూడా చాలా జరుగుతుంది. నైట్ వెళ్తే దారుణ పరిస్థితి. ఎండలకైతే వశమైతే లేదు. ఇంకా కొన్ని రోజులైతే ఇంకా కొడితే కావచ్చు. అయితే మొన్న నాడైతే చిన్న వర్షం పడిపోయింది కదా రాత్రి. ఆనాడు తెల్లారైతే ఉన్నది చూడు, ఏమన్నా ఉడకపోతే కాదు, దారుణం చెమటలు. మన జైత్యాల సైడ్ ఎవరు ఎండ దెబ్బ తాకి చనిపోయారంట. అవునా? కొత్తగా పెళ్ళి ఎండ అంత దారుణంగా ఉంది అంటే అర్థం చేసుకోరు. ఈ అమ్మాయి ఇప్పుడే ఎండ దెబ్బ చనిపోయారు అంటే ఇంకా పూర్తి స్థాయిలో ఎండ స్టార్ట్ అవుతుంది. ఇంకొక 15-20 రోజులు అయితే అప్పుడైతే దారుణం. ఇంకా పిల్లలు ఆడుకుంటాం అని బయటికి పోతే మాత్రం ఫస్ట్ ఇంట్లో గొల్లెం వేసి వాళ్ళని జైలు వేసినట్టే వేయాలి, తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మన షూట్లకు చైల్డ్ ఆర్టిస్ట్ ఒకరు వచ్చారు. ఈయన ఎందుకు పెట్టుకురో నాకు తెలియదు కానీ ఈయన కళ్ళు అయితే డిఫరెంట్గా ఉన్నాయి. బ్రౌన్ ఐస్ అంటారు కదా, చూడొచ్చు ఎంత నీట్గా ఉన్నాయో. అందుకే చూపిద్దాం ఒకసారి మీకు అని. వీడియో కోసం ఏం చేస్తున్నావు అమ్మా? ఏంటి కాదు ఐస్ క్రీమ్ తిన్నది, టిఫిన్ చేసింది, చాక్లెట్ తిన్నది. టిఫిన్ తినలేవా? అందుకే ఫ్రూట్స్ ఎక్కువ తింటున్నావా? ఐస్ క్రీమ్లు, ఫ్రూట్స్. ఎండాకాలం కదా కొంచెం చల్లగా ఉంటుందని. కర్బూజా అయిపోయింది. నెక్స్ట్ చికెన్ పఫ్ తింటున్నా. ఉమా ఏం తింటున్నావు? ఏం పప్పు? జస్ట్ సీన్ కోసమే, డైట్లో ఉంది. కెచ్చప్ కావాలి. అయితే ఈయన మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడితే నువ్వు కొడతా సంబంధం లేకుండా అయిపోతుంది. నువ్వు మాట్లాడబ్బా, ఏదో నువ్వు ఇన్వాల్వ్ అయ్యి చెప్పాలి, చెప్పాలి. లైట్గా పప్పు తింటారా ఫ్రెండ్స్? పప్పు తింటారా ఫ్రెండ్స్? చాలా ఉన్నాయి.
చిన్న సీన్ ఇది. లిరిక్ రైటరు సీన్ పేరు చెప్పి ఈయన కూడా దీంట్లో యాక్షన్ మూడే టిఫిన్ చేయడానికి బెటర్ అయిపోయింది అనమాట. టిఫిన్ చేసినట్టు కొంచెం వేరే ఉంటుంది. టిఫిన్ చేయలే కాబట్టి డిస్టి కాదు మంచిగా తింటున్నారు. అమ్మాయిలు బాగా తింటేనే బలంగా ఉంటారంట, అందుకే తింటుంది. అలా ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంటుంది. మొత్తం తిండి కూడా ప్రశాంతంగా తినిపిస్తారు. ఇగో మీరేమో నాది జీవన్ భట్టు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇప్పుడు ఇప్పుడు ఎట్లా లీల పడ్డారు అట్లా వస్తారు మీరు, ఓకేనా? జీవన్ భట్టు బ్లాగ్స్ JEEVAN జీవన్ BATTU భట్టు VLOGS బ్లాగ్స్. సబ్స్క్రైబ్ కొట్టు, బెల్ బటన్ కొట్టు. రెడీ రోలింగ్ యాక్షన్. వాస్తవానికి ఉమా మీద కట్టెపడుతుందేమో అని అనుకున్నాం కానీ పర్లేదు. నా మీద పడ్డా పర్లేదు, పడ్డా. రెడీ రోలింగ్. రోలింగ్. భయంతో వచ్చిన ఎక్స్ప్రెషన్ అత్తలే అన్న. చిన్న కూడా ఇందాక బాగా వచ్చినాయి చిన్నవి రెండు. అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా? మొత్తం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉంటుంది. ఇలాంటివి తినడం వల్ల వారం రోజులు హాస్పిటల్లో ఉన్నా. ప్రశాంత్ ఎప్పుడైనా ఒకసారి తింటే ఏం కాదు. ఎప్పుడైనా ఒకసారి తింటే ఏం కాదు. ఫ్రెండ్స్ ఉమా మళ్ళీ తింటుంది ఫ్రెండ్స్, మళ్ళీ కర్బూజా. ఇప్పుడు ఆ బాటిల్ నిండా కొబ్బరి నీళ్ళు నింపుకుంటుందంట. ఏంటి ఏమంటారు ఈ ఎండలకు? బాటిల్ లేదు, బాగా లేదట బాటిల్. ఉమా మా కోసం కొబ్బరికాయ కొట్టించి తీసుకొని వచ్చింది అనమాట. అయితే తెగుతలేదు అట్లా మంచిగా ఉంటుంది. యావరేజ్ మంచిగా తినేసి ఒక తాలిసీని తీసుకొని అట్ల నుంచి డైరెక్ట్ ఎన్సంపల్లికి వచ్చినాం అనమాట. ఎన్సంపల్లి ఇక్కడ గ్రామ పంచాయతీ దగ్గర, గ్రామ పంచాయతీ అక్కడ ఉన్నది ఆ చెట్టు కింద. ఇక్కడికి వచ్చినాం అనమాట. వాతావరణం చూస్తేనేమో మొగులైంది, బాగా వర్షం కొట్టేటట్టు అయితే కనబడుతుంది. పొద్దున ఆల్రెడీ కొన్ని చినుకులు పడ్డాయి. పరిస్థితి అంతా వేరే ఉన్నది. ఇంతవరకు అయితే లిరిక్ వాడలేదు, అంటే లవ్ అమ్మ బిల్డప్ షాట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన సీన్లు అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇంకైతే లొకేషన్ బాగుంది ఇక్కడ. ఈ అమ్మలు అయితే మంచిగా చెట్టు కింద హాయిగా బీల్ చేసుకుంటున్నారు. ఉమెన్ అయితే ఏం చేస్తున్నావు అంత ఇంట్రెస్టింగ్? ఏం చేస్తున్నావు అసలు? ఏం చేస్తున్నావు ఉమా? ఉమా ఏం చేస్తున్నావు అమ్మా? అమ్మా చాట్ చేస్తున్నా. ఓ అమ్మ భయమే ఒకటేసారి, అమ్మ భయమే ఒకటేసారి. ఎట్లా వచ్చినావు? ఎట్లా వచ్చిండు బండి మీద. వచ్చింది నేను సడన్ అట్లే ఉంటది కార్ ఓపెన్ అనుకో. ఏమో నా కార్లో ఏమో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవన్ భట్టు బ్లాగ్స్. ఏంది నాకు ఇట్లా సర్ప్రైజ్ ఇచ్చి చాలా రోజులే మదర్ లెక్క. ఎట్లుంది? మదర్ లెక్కనే ఉంది. కాదు మీ బిడ్డ నీకు బాగా సెట్ అయిందిగా. సేమ్ కలర్ మా పాపని ఇక చూడు, నా క్యారెక్టర్ అయిపోయింది. సేమ్ కలర్.
నవీన్ వచ్చిందంటే వాన వస్తుంది అన్నట్టు అట్లా. ఒకసారి ఇటు చూపించారు మొక్కలు అచ్చా అట్టే చేసిరా చేసిరు. ఓ అది 3 years కింద. ఇలా కలర్స్ ఏమున్నాయి, ఇలా మొక్కలు ఏమున్నాయి, ఏమంటారు ఈ కొంచెం దొడ్డు ఉంటే అట్లా అప్పలెక్క ఇద్దరు సేమ్ ఉంటుండే. ఇప్పుడు బక్కం అయింది కాబట్టి అట్లా సేమ్ లేదు కొంచెం, కానీ ఆ కలర్స్ సేమ్ ఉన్నాయి చూడు. అక్కచెల్లు కాదు మమ్మీ, తల్లి కూతుర్లు. అక్కచెల్లని కవర్ చేస్తుంది తల్లి. మళ్ళీ మీ కూతుర్ని ఏడు దుఃఖం ఆగుతలేదు భుజం మీద వాడు ఏడు. మా షూటింగ్లో చాలా వర్షం స్టార్ట్ అయిందన్నమాట. ఏమైందంటే టైం వచ్చేసి 4:40 అవుతుంది, 4:30కే వర్షం స్టార్ట్ అయింది. ఇంత చీకటి అయినట్టు కనబడుతుంది ఇప్పుడే. అసలు ఇట్లా అవుతుందని అనుకోలేము. అతి దారుణం. పొద్దున చూస్తే ఆల్రెడీ వర్షం కొడుతుందేమో అనిపించింది, కానీ కొట్టింది అంతే. అసలు నవీన ఈ సాంగ్లో ఉందని నవీనకు తెలియదు, నాకు తెలియదు. నేను వేరే షూట్ చేసుకుంటే కాల్ వచ్చింది, ఆ షూట్ అయిపోయింది, ఈ షూట్ వచ్చిన అట్లా. ఫ్రెండ్స్ నేను చెప్పినా కదా, శాందో దొరికితే రెస్ట్ తీసుకుంటుంది మంచిగా. ఎట్లా ఉన్నా చూడరిగా. గుడ్ మార్నింగ్ ఉమా. మా వాన ఎలిసింది. కొంచెం లేకుండా మీకు లేదు, ఇంకొంచెం. ఓకే రైట్, రోలింగ్. ఏడుస్తూనే ఉండు. దుంకు. ఏడు అని తగ్గేది. ఆమె చూడు, నువ్వు కాదు. అందులో ఈ గోరు చూపి రంపాలా రెండే ఉంటాయి చూడు. ఏమైనా ఉన్నాయా? నాకు రెండే ఉన్నాయి. గిచ్చుతాను రెండు దారే. దేవన్నా కొంచెం దేవన్నా వెళ్ళండి. వీడియో మస్తు వస్తుందా ఇలా? మామూలు క్లారిటీ లేదు. ఫీల్ రావాలా? ఉమా నిజంగానే తన్నించుకుంది. దీనిలో ఏమంటారు తన్నే సీన్ ఉన్నది, కానీ రియాలిటీ కావాలంటే తన్నాలి కాబట్టి తన్నించుకుంది. పాపం ఇలాంటి యాక్టర్ మనకు దూరం కావాలి. పదం కొత్తగా వినబడుతుంది. ఇంకొంచెం లైట్ షాడో పడుతుంది. వచ్చింది తలుపు మీద పడుతుంది. రెడీ, కెమెరా రోలింగ్, యాక్షన్. ఏడు నాన్న ఫీల్ అన్ని గుర్తుకొస్తున్నాయి. పెంచింది, కడుపు నొప్పి, మెడకాయ, దగ్గుతున్నాం గట్టిగా, ఇంకా గుర్తు చేసుకున్నాం అదంతా. మీదికి చూడు
ఇదంతగా నేను చచ్చిపోతా లేవు మిల్లలు మిల్లలు లేవు వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో వెళ్ళిపో కట్ బాగా కొట్టిండారా ఉమా బాగా కొట్టిండా ఏంది నీకు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసింది ఎందుకు కొట్టినావు కొంచెం అక్కడి నుంచి వెళ్ళిపో సైకో షీజ్ ఎ సైకో అయ్యో నా బిడ్డకి ఎంత కష్టం వచ్చే దగ్గరకు పోదామంటే పాట అంతా నాన్న మీదనే ఉంది అమ్మ మీద లేదు ఏం చేద్దాం అదే ఆమె వచ్చేటప్పుడు నువ్వు పడతావు కదా మరి నేను దిగుతా కదా ఫాలో అవుతా కదా ఈడ మిస్ అవుతుంది మళ్ళీ ఏడా నువ్వు ఎట్లా వస్తావు నేను దిగి వస్తా చూడండి లైట్ పెట్టడానికి కష్టపడుతున్నాను నిలబడ్డదంటేనే అది పడుతుంది అవునా కొద్దిగా మేనేజ్ చేయి లో పెట్టు రెడీ రెడీ కెమెరా రోలింగ్ యాక్షన్ నిలబడు వచ్చేసి ఫాస్ట్ హగ్గు ఫస్ట్ అడుగుడు లేదు హగ్గు ఫస్ట్ హగ్గు తర్వాతనే అడుగుడు డిలెక్ట్ ఇప్పుడు లేవు ఇప్పుడు అడుగు ఏమైందిరా దెబ్బలేందిరా ఎవడరా నిన్ను కొట్టింది వాడు చచ్చిపోనాడు ఆలిపోనాడు కోల్పోనాడు దుమ్ము వాడాలి అని మొత్తం తిట్టు దేవుడు